H1B వీసాల మీద ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఎక్స్టెన్షన్ చేసుకుంటున్న వాళ్ళు, ఎక్స్టెన్షన్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ $1,00,000 కేటగిరీలోకి రారు. ప్రధానంగా ఈ $1,00,000 ఎవరికి అంటే గనక ఇది వేరే కంట్రీ నుంచి, అంటే బయట దేశం నుంచి అమెరికాకి H1 అప్లై చేసుకుని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి జాబ్ వీసా మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న TCS అవ్వచ్చు, HCL అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, కాగ్నిజెంట్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఇవి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి H1 మీద అక్కడ ఒకటికి పంపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. బికాస్ దే హ్యావ్ టు పే 100,000 ఫీ టు ద US ఇమిగ్రేషన్. వాళ్ళకి ఇది వర్తిస్తుంది. నేను ఇండియా ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే బయట ఏ దేశాల వాళ్ళైనా H1 మీద వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అంటే కనుక వాళ్ళని హైర్ చేసుకుంటున్న ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ టైం అయితే కనుక ఖచ్చితంగా $1,00,000 చెల్లించాలి.